అదే ఫీల్ అవుతారు అనుకుంటే ఆయన దించరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని గతాన్ని పరిశీలించిన, నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికలు, మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గమనించినప్పుడు ఇక్కడ కూడా వైకుంఠపల్లి గేమ్ ఏమన్నా మొదలవుద్ది అనే భయం ఏమన్నా ఇందులో స్టార్ట్ అయిందా? అంటే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్పేది అదే. ఆయన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను ఇన్నేళ్ల నుంచి చూస్తుంది, ఆయన సీఎం అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, అనేకం కవర్ చేశాం కదా, అనేక డిబేట్లు కూడా చేశాం కదా. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే తర్వాత మళ్ళీ నేనే గెలుస్తాను అన్నటువంటి నమ్మకంతోనే ఉంటాడు ఆయన. అందుకోసం ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈవెన్ జగన్ చేయలేదా, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదా, ఎవడు పవర్ లో ఉన్న ఈవెన్ ఇప్పుడు రేవంత్ చేయట్లేదా, నేనే 39 నేనే 45 అనేది. అధికారంలోకి వచ్చినప్పుడు అది అహంకారం అనుకుంటారు అన్నటువంటి ఆలోచన రావట్లేదు. అంటే అధికార మార్పిడి జరగకుండా ఆపడం అనేది వీటి వల్ల సాధ్యం అవుతుందా నిజంగా? సంక్షేమ అభివృద్ధి ఆయన కోసం అంటలేదు, ఆయన వారసుని సీట్లో కూర్చోబెట్టడం కోసం చేస్తున్నాడు. ఎవరి కోసమైనా ఇప్పుడు వైసీపీ రాకూడదు, అధికార మార్పిడి జరగకూడదు, తెలుగుదేశం పార్టీ కూటమే కంటిన్యూ అవ్వాలి ఉంటుంది ఆయనకి. అంతేగాని రమ్మనమంటాడే ఏంటి, కామన్ ఇక ఆ మనిషి కామన్ గానే జగన్ చెడ్డోడు, మేము మంచోళ్ళం కాకపోయినా పర్లేదు, చెడ్డోళ్ళం కాదు, అది గమనించుకోండి అని చెప్తారు. అది అంటే ప్రజల మైండ్ సెట్ ట్యూన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. వైకుంఠపాళి ఆడద్దు పదే పదే చెప్పడం, అది ఎన్ని చేసినా. చంద్రబాబు నాయుడు నా అంతటి పుడింగి లేడని చెప్పిన రోజునే అవ్వలేదు, ఇవాళ అయిపోతుందా ఆయనకి?